వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు అవర్ ఛానల్. అంటే ఇదివరకు డెవలప్మెంట్ అనేది చాలా లేట్గా వచ్చేది. 70 సంవత్సరాలు పట్టింది 1 జీడిపి రావడానికి. తర్వాత చూసాం కదా, మనం దాదాపుగా 3 to 4 మధ్యలో ఉన్నాం. సో డెవలప్మెంట్ అనేది ర్యాపిడ్గా ఉండొచ్చు, చేంజెస్ అనేవి తొందరగా రావచ్చు. అంటే ఏదైనా ఒక చేంజ్ కావాలంటే ఒక దశాబ్దం పట్టేది ఇదివరకు. ఇప్పుడు అంత టైం అవసరం లేదు. ఎందుకంటే జనాభా పెరుగుతున్నప్పుడు, ఎక్కువ మంది యూత్ ఉన్నప్పుడు ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి, పే చెక్కులు ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇద్దరికే వస్తాయి, పిల్లలు పెద్ద అయినాక 4 చెక్కులు వస్తాయి, 2 పిల్లలు ఉంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుద్ది. సో చేంజెస్ అనేవి తొందరగా వస్తాయి. ఇన్ఫ్యూజన్ ఆఫ్ ఫండ్స్ ఎక్కువ అవుతుంది ఇండియాకి. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు గ్రోత్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. కాబట్టి అంటే ఇట్లాంటిది ఒకటి చూస్తే, అత్యవసర పరిస్థితిలో వీలుగా ఉండే ఎయిర్ అంబులెన్స్లు ఇప్పుడు దాకా మనం చూసాం. అంబులెన్స్లు 108 టైంకి రాకుండా ఎంతోమంది చనిపోయారు. ఫ్యూచర్లో ఇలాంటిది ఉండకపోవచ్చు. ఎయిర్ అంబులెన్స్ వచ్చే అవకాశాలు తొందరలో ఉన్నాయి. మేబీ 26 ఎండింగ్గా 26 మిడిల్లోనే రావచ్చు. సో ఇట్లాంటివి చేంజెస్ ర్యాపిడ్గా వస్తాయి, తొందరగా వస్తాయి, గ్రోత్ ఓరియంటెడ్ ఎక్కువగా ఉంటుంది. అంటే రన్వే అవసరం లేకుండా, ఎందుకంటే మామూలుగా రన్వే అవసరం, ఇన్ఫ్రా ఎక్కువ పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టాలి, అట్లాంటివి లేకుండా, రన్వే అవసరం లేకుండా నిటారుగా టేక్ ఆఫ్ చేసుకునేది, స్ట్రైట్ అవే పైకి లేసేవి, ల్యాండ్ అయ్యే ఉండే ఎయిర్ అంబులెన్స్లు $1 బిలియన్ విలువైన ఒప్పందంతో భారత్ సంతకం చేసింది ఈ మధ్య. సో డెఫినెట్గా IIT మద్రాస్ ఆధారిత ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్ స్టార్టప్ వాళ్ళు ఈ-ప్లేన్ కంపెనీతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. సో ఇట్స్ ఎ గుడ్ సైన్, పాజిటివ్ సైన్. భారత్లో ఎయిర్ అంబులెన్స్ సేవలు అందించే సంస్థ ICATT ఈ-ప్లేన్తో జతకట్టింది. ఈ ఒప్పందం కింద 788 ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్, ల్యాండింగ్ అయ్యే ఎయిర్ అంబులెన్స్ సరఫరా చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. వీటిని దేశంలోనే ప్రతి జిల్లాలో అందుబాటులో చేయాలని. ఎందుకంటే చూస్తున్నాం కదా, కొన్ని విలేజెస్ ఉంటాయి, సరైన టైంకి హాస్పిటల్కి చేరక, వాళ్ళ డాక్టర్ని చేరుకోలేక దారి మధ్యలోనే చనిపోతూ, అసలు రావటానికి దారి కూడా లేకుండా కొండల మీద నుంచి, గుట్టల మీద నుంచి వచ్చిన జనాన్ని కూడా చూసాం, మధ్యలోనే చనిపోతే మోసుకొస్తూ. ఇట్లాంటివి ఫ్యూచర్లో ఇండియాలో వినపడకుండా ఉండటానికి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. సో డెఫినెట్గా ఇది ఇన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది చనిపోకుండా, ఎక్కువ మంది సరైన టైంలో హాస్పిటల్కి చేరి మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా ఈ డెత్ అనేది ఎక్కువ ఉండకపోవచ్చు. ఇట్లాంటి పాలసీలు ఎక్కువ వస్తే బెస్ట్. సేవలు అంటే ICATT ఈ-ప్లేన్ వీళ్ళిద్దరు కలిసి ఇంకా ఫ్యూచర్లో 788 కాదు, ఇంకా ప్రతి జిల్లాకి అవసరమైతే ఒకటే కాదు, ఇంకా ఎక్కువ పెట్టి, ఎక్కువ జనాలు పెరుగుతున్నారు కాబట్టి ఇట్లాంటివి ఇంప్లిమెంట్ చేస్తే ఎక్కువ మంది బతికే అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్గా అది మంచి పాజిటివ్ పాయింట్ అవుద్ది. ఇట్లా అంటే వీటిని దేశంలో ప్రతి జిల్లాలో అందుబాటులో చేయాలని, ప్రతి జిల్లాలో. సో ఇట్స్ మంచి పాజిటివ్ కదా. అంటే 2026 జనవరి ఆఖరికల్లా, మేబీ మిడ్ ఆఫ్ 2026 జనవరి ఆఖరికల్లా ఈ లోపల చేయాలని వీళ్ళిద్దరూ టార్గెట్ పెట్టుకొని దాన్ని ఇది చేశారు. ఈ ఎయిర్ అంబులెన్స్లో ఒక పైలట్ ఉంటాడు, పారామెడిక్ ఉంటుంది, పేషెంటు, స్ట్రెచ్చరు, అత్యవసర మందులు ఉంటాయి దాంట్లో. డెఫినెట్గా వీటి వల్ల కొంచెం డెఫినెట్గా చేంజెస్ కనపడతాయి. ఎక్కువ మంది చనిపోకుండా అంబులెన్స్లో సరైన సమయానికి తీసుకెళ్తే బాగుంటుంది. అదే ఈ అంబులెన్స్ కూడా 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవంట. సో ఇది డెఫినెట్గా టైంకి వస్తాయి. ఇప్పుడు టైంకి రాకుండా ఎంతోమంది చనిపోయినని చూసాం.
ఫ్యామిలీలో ఒక మెంబర్ని, మేజర్ బ్రెడ్ ఎర్నర్ని పోగొట్టుకుంటే ఆ ఫ్యామిలీ రోడ్డును పడి చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. ఇట్లాంటివి డెఫినెట్గా సపోర్టివ్గా ఉంటుంది. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్కైనా వాళ్ళకి తక్కువ రేట్లతో ఎక్కువ ఛార్జ్ చేయకుండా ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు గవర్నమెంట్ కూడా కొంత వాళ్ళకి పిఎల్ఐ స్కీమ్ కింద సపోర్ట్ చేసి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్కి సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ముందుకు వస్తారు. ముందుకు వచ్చి ఇట్లాంటివి ఎక్కువ ఇది చేస్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. అంటే 200 కిలోమీటర్లు అంటే మనం ఎంత త్వరగానో వాళ్ళు వస్తారో ఆలోచించండి. డెఫినెట్గా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్లు దూరం వెళ్తాయంట. సో డెఫినెట్గా మంచిదే కదా. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి, మనకే ఇంకా చాలా లేటుగా వచ్చినట్టు లెక్క. ఈ భారత్లో కూడా అతి తొందరలో 2026 నెక్స్ట్ ఇయర్కే రావచ్చు. నెక్స్ట్ ఇయర్ కంటే ముందే, అంటే 2026 స్టార్టింగ్లోనే వస్తే ఇంకా మరీ మంచిది. అంటే ఏడాదికి 100 యూనిట్లు ఉత్పత్తి చేస్తారని. ఇది 100 యూనిట్లే కాదు, అవసరమైతే ఇంకా ఎక్కువ చేసి ఎక్కువ మందిని బతికిస్తే మంచిది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి కంపెనీ వ్యవస్థాపకుడు సత్య చక్రవర్తి అనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఈ మాట. సో ఈ ఎక్కువ సపోర్ట్ చేసి గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఎక్కువ కన్స్ట్రక్షన్ చేస్తే డెఫినెట్గా బాగుంటుందనే ఉద్దేశం. ఇకపోతే వేరు భౌగోళిక జనసాంద్రత కలిగిన ప్రదేశాల్లో స్థానిక అవసరాలకు అనుగుణంగా 3 రకాలుగా ప్రోటోటైప్ ఈ ప్లేన్ రూపొందిస్తోంది. అంటే కొన్ని ప్లేసుల్లో జనాలు కూడా నడక దారి కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు అలాంటి వాళ్ళకి డిఫరెంట్ ఎక్కడ ఏ ఏరియాని బట్టి వాడాలో 3 రకాలు చేసి 3 రకాలని అవసరమైన ప్రదేశాలకి అవసరం విధంగా వాడతారని చెప్తున్నారు. ఎయిర్ అంబులెన్స్లు $1 బిలియన్ ఒప్పందం పూర్తయినప్పటికీ నమూనా తయారు చేయడానికి ఇంకొంచెం టైం పట్టచ్చు అని చెప్తున్నారు, పరీక్షించడానికి కూడా. అంటే ధృవీకరణ పొందడానికి $100 మిలియన్ కావాలని ఈ ప్లేన్ కంపెనీ చెప్తోంది. వీళ్ళకి ఇప్పటికీ కలెక్ట్ చేసింది $20 మిలియన్, ఇంకా వాళ్ళకి $80 మిలియన్ కావాలంట. సో డెఫినెట్గా మన గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి వాళ్ళకు స్కీమ్ కింద, గవర్నమెంట్ స్కీమ్ కింద, పిఎల్ఐ స్కీమ్ కానీ వేరే స్కీమ్ దేని కింద అయినా కానీ వీళ్ళకి సపోర్ట్ చేసి ఇట్లాంటివి చేస్తే ఎక్కువ మంది మిడిల్ క్లాస్ వాళ్ళకి సేవ్ అవుతుంది, వాళ్ళ లైఫ్ సేవ్ చేసినట్టు లెక్క. తక్కువ ఛార్జ్తో, మళ్ళీ ఛార్జెస్ కూడా ఎక్కువ పెట్టకుండా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ, గవర్నమెంట్ వాళ్ళకి పేమెంట్ చేస్తూ జనాల దగ్గర నుంచి తక్కువ అమౌంట్, మినిమం అమౌంట్ తీసుకొని సపోర్ట్ చేస్తే మంచిది. అది అందరికీ ఉపయోగపడుతుంది, దేశానికి మంచిది, జనాలకి కూడా మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్.